ఛానల్ దారాజేష్ ఫొటోస్ ఎడిటింగ్ గైస్. ఈరోజు స్టెప్కి వచ్చేసిందంటే గైస్ రక్షా బంధం ఎడిటింగ్ అయితే చేస్తున్నమాట. అదే గైస్ రాఖీ పండుగ ఎడిటింగ్ అయితే మీ ముందుకైతే ఒక మంచి హెచ్డీగా అయితే ఎతకొచ్చా గైస్. ఫుల్ హెచ్డీగా అయితే వచ్చింది గైస్. కొత్తగా వచ్చిన వాళ్ళైతే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. నేను ప్రతి వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ అయితే వచ్చింది గైస్. విండి వరకు అయితే చూడండి గైస్, మీకే అర్థమైద్ది నేను ఏ విధంగా ఎడిటింగ్ అనేది చేస్తున్నాను. సరే గైస్, వెళ్ళిపోదాం గైస్ ఇంకా వీడియోలోకి అయితే. ఫస్ట్ వచ్చేసి గైస్ మీకు పిక్సెల్ అప్లికేషన్ అయితే ఉండాలి. అప్లికేషన్ కానీ లేకపోతే ప్లే స్టోర్లో ఎలుగులో డౌన్లోడ్ అయితే చేసుకోండి. అదేగాక మన యూట్యూబ్లో కూడా లింక్ అయితే ఇచ్చాము, మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఇంటర్ఫేస్ అయితే ఇంకా వచ్చింది, మనం ఇంకా చేసేద్దామా. ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నెంబర్స్ అయితే ఉంటాయి. నెంబర్స్ అనేది తీసేసి విధంగా 3 పెట్టేసి విధంగా 4 పెట్టేసి విధంగా అయితే సైజ్ అని చెప్పేసి వచ్చేసిద్ది. ఇప్పుడు మనకి మంచి సింపుల్లోనే ఎడిటింగ్ అనేది చేసుకుందాము. బ్యాక్గ్రౌండ్స్ లేకుండా ఏం లేకుండా ఒకసారి అయితే ట్రై చేద్దాము. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి కలర్స్ అనే ఆప్షన్ అయితే అవపడుతుంది. ఇప్పుడు ఆ కలర్స్ అనేది చెప్పేసి తీసుకొని ఇక్కడ మనకి అన్ని కలర్ అయితే ఉన్నాయి. నేను వచ్చేసి తీసేసి మంచి కలర్ ఐటమ్ అయితే తీసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి తీసుకున్నాను గైస్. తర్వాత వచ్చేసి రాఖీ పండుగ కొన్ని ఇమేజ్ అయితే ఉన్నాయి, అవి తీసుకుంటున్నాను. ఏంటంటే గైస్ ఫస్ట్ అని చెప్పేసి రాఖీ పండుగ అయితే అది అంటే కొన్ని ఇమేజెస్ ఉంటాయి, అవి అనేది తీసుకోండి. వాటి మీద యాడ్ చేద్దాం. యాడ్ చేసినా కూడా అంతగా అనిపిపోతే దాని మీద ఏం చేద్దామంటే బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి ఒకటి ఇచ్చేద్దాం అన్నమాట. చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సరే గ్యాస్, కొత్తగా వచ్చిన లైక్ చేసుకుని షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి గ్యాస్. మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు ఈ దారా వచ్చేసి ఎడిటింగ్. తర్వాత వచ్చేసి కింద ఉంటాయి గ్యాస్ మెయిన్ పాయింట్ నా వినాయకుడు కూడా నేనైతే పిక్స్ అని చెప్పేసి చేసానమాట. ఫుల్ హెచ్డీగా అయితే వచ్చినాయి గ్యాస్. ఇవి కూడా నేను నేను ఇది ఒక 3 రోజుల్లో రిలీజ్ అనేది చేస్తాను. అంటే యూట్యూబ్లో కూడా అప్లోడ్ అనేది చేస్తాను. ఇట్లకే టైం అయితే ఉంది, అందుకని చెప్పేసి ఇంకా చేస్తాను. అవి కూడా యూట్యూబ్లో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. నేను వచ్చేసి తీసుకుందాం రక్షాబంధం. అది ఇట్లా ఉందా, పక్కకి విధంగా అయితే పెట్టేద్దాము. అంతగా అనిపించలేదు గైస్ మీకైతే. ఫస్ట్ వచ్చేసి ఇది ఇట్లా పెట్టేసి నాకేం చేస్తారంటే నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఫోటో, అంటే చెల్లెలు అన్నయ్యకి రాఖీ కట్టినట్టుగా అయితే నా కాడ ఒక ఇమేజ్ అయితే ఉన్నది, ఆ ఇమేజ్ అయితే యాడ్ చేస్తున్నాను. మెయిన్ పాయింట్ వచ్చేసి తర్వాత మన పవర్ స్టార్ బర్త్డే వస్తుంది, ఆ బర్త్డేకి కూడా నేను మంచి పిక్స్ అయితే చేసాను. మళ్ళీ అదేవిధంగా మన ఇంద్ర మూవీ అయితే వస్తుందిగా, దానికి కూడా అయితే చేసినమాట. తర్వాత వచ్చేసి మన చిరంజీవి గారు అయితే సినిమా అయితే రిలీజ్ అవుతుంది పాతది. మళ్ళీ అదే కాక మన సినిమా ఎందుకంటే వేస్తుంది, మన చిరంజీవి బర్త్డే అయితే వస్తుందిగా, అందుకైతే వేస్తారనమాట యంత్రభూమి. తర్వాత వచ్చేసి ఫొటోస్ రక్షాబంధం చాలా లాంగ్ వీడియో ఇంతగా ఇదైతే తీసుకోండి. ఇంద్ర అనేది మన చిరంజీవి అది అన్నది. తర్వాత వచ్చేసి అది ఈ విధంగా సినిమా కూడా అదే రిలీజ్ అవుతుంది గైస్. తర్వాత వచ్చేసి ఏం చేస్తారంటే ఇది ఈ విధంగా పెట్టేసినాక
తర్వాత వచ్చేసి నేను మంచి బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి ఒకటి తీసుకుంటున్నాను. అది ఎట్లాగంటే ఇప్పుడు మనకి పైన చుక్కలాగా పడుతున్నాయి కదా, వాటిలో పోయి మనకి నచ్చిన బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి ఒకటి తీసుకోండి. నాకైతే ఇదైతే నచ్చింది గాయ్స్. తర్వాత సేమ్ అదే బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకోండి. అది విధంగా పెట్టేసినాక సెంటర్ టు బ్లాక్ కొట్టినాక విధంగా వచ్చేసింది. ఏం చేస్తారంటే మీరు కలర్స్ అనేది విధంగా తెచ్చుకోండి. మీకు ఏ టైప్ కంటే టైప్లో ఇచ్చుకోండి. నేనైతే ఈ టైప్లో అయితే ఇచ్చాను. తర్వాత నేను ఇంకొకటి వచ్చేసి మంచిది. ఇప్పుడు ఇక్కడ మనం వైట్ కలర్ అయితే తీసుకొని మొత్తం అయితే పెట్టేసుకొని ఇక్కడ బుడ్డ అమ్మాయి మీద అయితే నొక్కిన తర్వాత ఇద్దరు మనకి ఎఫెక్ట్ అనేది ఎదిగి పెట్టేసి సెంటర్ టు బ్లాక్ అయితే బ్లాక్ కొన్నాక మనకి ఈ టైప్లో అయితే వచ్చేసిద్ది. తర్వాత నెసరేటప్పుడు కొంచెం మీడియం సైజ్ అని చెప్పేసి పెట్టుకొని తర్వాత వచ్చేసి ఈ రాకీ అనేది ఉందగా, రాకీ అనేది అది ఈ టైప్లో పెట్టుకొని అంటారు. ఈ టైప్ ఇష్టం అనమాట. ఈ టైప్లో పెట్టుకున్న మనకి బ్యాక్గ్రౌండ్ బట్టి ఏది ఉంటుంది గాయస్. ఇది ఎట్లా ఉందంటే పిండిని బట్టి రొట్టు ఉన్నట్టుగా ఇది కూడా అంతే, బ్యాక్గ్రౌండ్ బట్టి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఇక్కడ పెట్టినాక అంత అనిపించలేదు కాబట్టి అది అది విధంగా తెచ్చుకోండి అన్నమాట. విధంగా తెచ్చుకున్నాక ఇక్కడ మనకి పేర్లు అయితే మొత్తం అయితే యాడ్ అయితే మనం అయితే చేసుకోగలం. తర్వాత అంత ముందు ఏం చేస్తారంటే ఈ బుట్టమ్మ ఫోటో ఉందగా, ఈ ఫోటో అనేది చెప్పి కొంచెం జూమ్ అనేది తగ్గించేసి అదే విధంగా పెట్టేసి నేను ఇట్లా కోసం ఒక మంచి పేర్లు అయితే యాడ్ చేస్తాను అన్నమాట. మంచి కొటేషన్ అయితే తర్వాత చేసి నేను ఒక మంచిది పేరు అయితే యాడ్ చేస్తున్నాను గాయస్. అది విధంగా యాడ్ నాకేం చేస్తారంటే ఇక్కడ మనకి రాకీ అనే దాన్ని ఏం చేస్తారంటే రాకీ అది కొంచెం జూమ్ అనేది తగ్గించేసి ఈ షేప్లో అయితే పెట్టుకొని దీనికి లాక్ వేసుకొని ఇక్కడ ఉన్నదిగా దీనికైతే కొంచెం విధంగా అయితే పెట్టుకొని కొంచెం తర్వాత లాక్ వేసి ఈ ఫోటో కూడా అదనమాట. అది అది షేప్లో పెట్టేసినాక కొంచెం అనేది కొంచెం అదే కొంచెం జూమ్ అనేది తగ్గించండి. కొటేషన్ అని చెప్పేసి అంతగా ఆ పార్ట్ కొంచెం చిన్నగా ఉండాలి. తర్వాత ఫౌంట్లకి తప్పినాక మంచి ఫౌంట్ అయితే ఒకటైతే యాడ్ చేసుకోండి. నేను మీకు ఫౌంట్లు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి నేను ఒక వీడియో అయితే తీసాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంది, చూసేయండి. తర్వాత మెయిన్ వచ్చేసిందంటే గాయ్స్ ఈ ఫోటో అని చెప్పేసి కొంచెం జూమ్ అయితే తగ్గించండి. తర్వాత రాకీ అని చెప్పేసి మంచి పేరు అయితే యాడ్ చేసుకోండి. రక్షాబంధం అయితే పేరుతో ఒకటి యాడ్ చేసి శుభాకాంక్షలు అని చెప్పేసి అర్థం ఒకటి. ఇప్పుడు రక్షాబంధం అని చెప్పేసి దీనికి కొంచెం పెద్దగా ఉండాలా. దీనికి మంచి పాయింట్తో ఒకటైతే యాడ్ చేసుకోండి. సారీ, ఇదే బాగుంది నాకైతే. ఈ పాయింట్కి ఎట్టాట రంగు ఇవ్వాలంటే తర్వాత వచ్చేసి దీనికి ఇది తీస్తున్నాను. తర్వాత ఇట్లా వచ్చిన కొంచెం విధంగా అయితే పెట్టుకొని విధంగా వచ్చినాక స్ట్రోక్ ఇచ్చేసుకోండి. స్ట్రోక్ వచ్చేసి అంత వద్దులా, అది పెట్టుకుంటున్నాను. తర్వాత పిడత వచ్చేసి 30 పెట్టుకోండి. ఎక్కువ వద్దు తక్కువ వద్దు. తర్వాత 8 పెట్టేసి 5 to 4 పెట్టేసిన మనకి ఈ టైప్లో అయితే వచ్చిందిగా. కొంచెం ఇది ఈ విధంగా వచ్చినాక శుభాకాంక్షలు అయితే యాడ్ చేద్దాం. సారీ, అదే విధంగా అయితే వచ్చింది.
దీన్ని ఏం చేస్తాను కొంచెం దీన్ని కూడా కొంచెం అది జూమ్ అనేది తగ్గించేసి ఇక్కడ పెట్టుకొని దీన్ని కూడా మంచి పాయింట్తో ఒకటి యాడ్ చేద్దాం. ఈ పాయింట్ వద్దాం అది ఈ పాయింట్ అయితే వేరే లెవెల్ అవుతుంది. అంటే ఒక పేరుకి వచ్చేసి ఇంకొక ఫాంట్ అని చెప్పేసి యాడ్ చేయాలి. మనం నెట్ పేరు మీద ఒక్కొక్క ఫాంట్ అయితే చండాలం ఉంటుంది. దీనికి స్ట్రోక్ కూడా వచ్చేసి ఇదేద్దాం వైట్ అదే విధంగా తెచ్చుకోండి. 14 తర్వాత విడతో వచ్చేసి 30 కరెక్ట్గా 8 5/4 అది ఈ విధంగా తెచ్చుకున్నాక ఏం చేస్తారంటే ఇప్పుడు ఇట్లా లాక్ చేసి ఇప్పుడు ఈ ఫోటో ఉన్న వీళ్ళిద్దరిని సీడ పెట్టేసుకున్నాక పెట్టేసుకున్నాక ఏం చేస్తారంటే మనము ఇప్పుడు వచ్చేసి తీసుకుందాం. ఇది ఎందుకంటే దేనికంటే చెప్తాను. దీనికి వైట్ స్ట్రోక్ అయితే తీసుకొని కొంచెం కొంచెం ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మన పేరు ఇక్కడ ఫోటో ఒకటి యాడ్ చేస్తున్నాను. ఆ ఫోటో వచ్చేసి మనదైనా పెట్టుకోవచ్చు, వేరే వాళ్ళదైనా పెట్టుకోవచ్చు అన్నమాట. నేను వచ్చేసి ఎట్లా పెట్టాలి గాయస్ నాకైతే అర్థం కావట్లేదు. మన పవర్ స్టార్ ఉన్నాడు, మహేష్ బాబు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళే వీళ్ళు ఎందుకు గాయస్ మనమైతే యాడ్ చేస్తాం. ఒక మంచి ఫోటో అయితే ఈ స్టైల్లో అన్నీ ఇట్లా యాడ్ చేద్దాం అన్నా గాయస్. ఇట్టే నెక్స్ట్ గాయస్ యాడ్ చేయమంటే యాడ్ చేస్తాం. బాగుందా వాటైతే యాడ్ చేస్తున్నాము. నా ఫోటో అయితే సొద్దులా గాయస్ చండాలంగా ఉంది. మరి ఎవరు అనుకుంటారు మీరు? నేను నా మంచి ఫోటో అయితే ఒకటైతే తీసుకుంటున్నాను. ఎక్కడుంది ఫోటో గాయస్? ప్రభాస్ అన్న మంచి పోస్టర్ అయితే ఫోటో అయితే రిలీజ్ అయింది. అది రిలీజ్ దాదాపు ఒక వారం కాదు, ఒక 2-3 రోజులతో అవుతుంది. నేను దాని గురించి కూడా నేను చేస్తాను. ఆల్రెడీ నా ఫ్రెండ్ ఒకడైతే చేసాడు అనమాట, విక్కీ అనే అబ్బాయి. ఆ అబ్బాయి అయితే చేసేయడానికి మళ్ళీ నేనైతే ఆగుతాను. ఎందుకంటే ఇప్పుడు మేము ఇద్దరం చేస్తే కాఫీ అనుకుంటారు మీరు, కాఫీ కొట్టారనుకుంటారంటే మా ఇద్దరికి ఏమి కాదు, మీరు చూసే వాళ్ళే అనుకుంటారు. ఆ విధంగా స్ట్రోక్ అయితే వద్దు అందుకని చెప్పేసి నేనే తాగుతున్నాను. అది విధంగా తెచ్చుకొని దీనికి వచ్చేసి అది విధంగా తెచ్చుకోండి. తర్వాత బ్రైట్నెస్ అది స్లాబ్ దిగును. ఆ అబ్బాయి చేస్తున్నాడు చెప్పేసి నేనైతే చేయలేదు. అంటే స్క్రీన్ చూసి ఉంటానంటే మామూలుగా చేసుకున్నాను. ఆ అబ్బాయి అనేది మామూలుగా యూట్యూబ్లో అయితే అప్లోడ్ అనేది చేసుకుంటున్నాడు. తర్వాత నేను వచ్చేసి గైస్ మనకి ఏ విధంగా అయితే యాడ్ చేశాను కదా, తర్వాత వచ్చేసి ఏం చేస్తారంటే ఇంకొక రాకీ అని చెప్పేసి తీసుకోండి. మన ఛానల్లో గాయస్ అన్నీ అయితే ఉన్నాయి గాయస్. బర్త్డే ఫోటో షూటింగ్ కానీ వీడియో షూటింగ్ కానీ అన్నీ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి గాయస్. కింద నా మొబైల్ నెంబర్ అయితే ఇస్తాను, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి గాయస్. ఇంకొక రాకీ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ఉన్నాము. అదే ఇదైతే కొంచెం చిన్నగా పెట్టి దీన్ని ఏం చేస్తారంటే డబుల్ టచ్ అయితే అది సెంటర్ టు బ్లాక్ అయితే లాక్కున్నాక దీనికి కొంచెం కలర్ అనేది విధంగా పెట్టేసుకొని అది అంటే మనకి ఆపడినట్టుగా అయితే ఇది హైలైట్గా అయితే ఆపడాలిగా అది విధంగా యాడ్ చేసుకున్నాక తర్వాత మనకి
ఫోటో బాగా హైలైట్ కాపాడాలంటే నా కాడ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకోండి. అంటే చుక్కలు చుక్కలు అయితే ఉంటుంది అన్నమాట. నేను ఏ విధంగా అయితే లాక్కున్నాను. తర్వాత సెంటర్ టు బ్లాక్ అయితే లాక్కున్నాను. సారీ, మరి ఇంత పైకి అవసరం లేదు. దీనికి కిందకి ఉంది ఇది. దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఎట్లా పోయి నాకేం చేస్తారంటే ఏ విధంగా అయితే వచ్చేసింది. తర్వాత వచ్చేసి అదే ఏ విధంగా అయితే చూసుకొని ఏ విధంగా అయితే లాక్కున్నా కొంచెం వైట్ అయితే తీసుకొని కొంచెం మరి అంత ఉంది మనకి, కొంచెం ఇంకొక అది విధంగా తెచ్చుకున్నాక తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఏం చేస్తారంటే ఈ ఫ్రేమ్ అంటే ఈ ఫోటో ఎడిటింగ్కి అంటే ఈ పోస్టర్ ఎడిటింగ్కి ఏం చేయాలంటే చుట్టూరు ఫ్రేమ్ అని చెప్పేసి ఒకటైతే యాడ్ చేయాలంటే చుట్టూరు పెట్టి చెప్పడంలో పెట్టే షేప్ లాంటిది ఒకటే. మీకు ఎట్ట చెప్తే అర్థమైంది అంటే ఇప్పుడు మనం చేస్తాం. ఇప్పుడు ఆ ఫోటో చుట్టూరు ఒక వైట్ కలర్ది పెట్టతో అది ఇదైతే తీసుకోండి. చుట్టూరు ఒకటి యాడ్ చేద్దాం అన్నమాట. స్ట్రోక్ అంటారు దీన్ని. అది విధంగా అయితే పెట్టుకున్నాక సారీ అదే విధంగా అయితే లాక్కోండి. తర్వాత కొంచెం కింద కూడా లేకపోతే ఇంతవరకు అయితే పెట్టేసుకోండి. లేదా మొత్తం పెట్టుకొని ఎంతవరకు అది. తర్వాత వచ్చేసి ఇక్కడ కింద పడుతుంది గైస్, నా పేరైతే ఒకటైతే యాడ్ చేయాలా. నా పేరు నేను ఆల్రెడీ ఒక ఫౌంట్ పెట్టేసి యాడ్ చేసుకున్నాను అనమాట. అది ఇక్కడ ఉంది. ఎక్కడ ఉంది వెతుకుతా దాటిందా, ఇది వచ్చేసి దగ్గరలోనే ఉంది. ఎంత దూరం వచ్చిందా చూద్దాం బా ఇక్కడ అక్కడ సారీ గైస్, అది చాలా ఇక్కడ ఉన్నా చాలా లాంగ్లోకి వచ్చింది. మళ్ళీ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ ఉంది. దీని బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను యూట్యూబ్ మీకు లింక్ అయితే ఇచ్చాను. ఇక్కడికి వచ్చేసి మనకి 2 పేర్లు అయితే ఉన్నాయి. ఒకటి ఇది, ఒకటి అది. ఫస్ట్ వచ్చేసి తీసుకున్నాం. అదే ఇదిగో గైస్, మన పేరు అయితే యాడ్ చేసుకున్నాను. ఇదిగో ఇక్కడ నేను ఫౌంట్ పెట్టి యాడ్ చేశాను. అదిగో గైస్, దాని వచ్చేసి ఎడిటింగ్ అని చెప్పేసి నా ఛానల్ పేరు అయితే ఇచ్చాను. మీ ఛానల్ పేరు కానీ అంటే మీ ఇష్టం అన్నమాట. మనము చెప్పేంత అవసరం మనకు లేదు. ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ కాబట్టి నేను యూట్యూబ్ గురించి ఒకటైతే ఇచ్చానమాట, నా పేరు అని చెప్పేసి. తర్వాత వచ్చేసి దీనికి ఏం చేస్తారంటే ఈ విధంగా వచ్చినాక ఇక్కడ మనకి 2 లైన్లో లాస్ట్లో ఇక్కడ మనకి డౌన్లోడ్ అని చెప్పేసి అవపడింది. అది నొక్కండి గైస్. ఇంకొక వీడియోతో వస్తా. థ్యాంక్స్.